ఈరోజు మన కాడికి బియ్యం వచ్చినాయి. ఇవి ఒక 150 కిలోల పైన ఉన్నాయి బియ్యం. ప్రస్తుతానికి 10 కిలోల లెక్క అయితే మనం చాలామందికి ఇవ్వచ్చు, 15 కిలోల లెక్కైనా చాలామందికి ఇవ్వచ్చు, 20 కిలోల లెక్కైనా ఇవ్వచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మా చర్చిలో ఒక విశ్వాసి డొనేషన్ బియ్యం చేసింది. ఎందుకంటే పేదలకు పెట్టమని చూపించి 5 కట్టలు ఇవన్నీ 5 కట్టలు ఆల్రెడీ చూపించండి అక్కడ. అయితే ప్రస్తుతానికి ఇంతకుముందు సహాయం చేయండి అని అడిగేవాడిని. ఇప్పుడైతే ఆ కష్టం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మన కాడ ఇప్పుడు బియ్యం ఉన్నాయి, ఆ చీరలు ఉన్నాయి, అంటే బట్టలు కూడా పంచాల్సిన వాళ్ళకి మన దగ్గర రెడీగా ఉన్నాయి. నేను ఈ వీడియో మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే, మీకు ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు బియ్యం కానీ బట్టలు కానీ, అంటే మీకని చెప్పట్లేదు, వీడియో చూడండి. పక్క గ్రామాల్లో ఎవరైనా కానీ బియ్యం లేని వారు కానీ బట్టలు లేని వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే చెప్తున్నాను, సహాయం ఇంట్లో తింటాకి ఉప్పు కానీ పప్పు కానీ ఇలాంటి లేదా బియ్యం కానీ బట్టలు కానీ ఇస్తా. ఎవరికి ₹1 డబ్బులు అయితే మాత్రం ఇవ్వను. ఎందుకు తెలుసా, అది ఆ డబ్బులు ఇస్తే ఏ విధంగా వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటారు. అందుకని నేనైతే డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోలేదు. బియ్యం ఈటాకి అయితే నేనైతే మీ ముందుకు వస్తాను. బియ్యం ఒకటే కాదు, బియ్యంతో పాటు గుడ్లు ఇస్తాను, అలాగే కొన్ని వస్తువులు కూడా ఇచ్చేదానికి ముందుకు వస్తాను. మరి ఇంకోటి ఏంటంటే, మనం ఆల్రెడీ మన దగ్గర చీరలు ఉన్నాయి, ఒక 20 మందికి చీరలు పంచాలని ఆశ కలుగుంటా చీరలు కూడా రెడీగా తెచ్చిపెట్టున్నా. నేను ఈ వీడియో మళ్ళీ మీకు ఎందుకు పెడుతున్నానంటే, మీకు ఎవరికైనా ఏదైనా అవసరం, బియ్యం కావాలి అంటే, లేకపోతే ఇంట్లో వస్తువులు కావాలి, వస్తువులు అంటే అదే తింటాక వరకే, మీకు తినేదానికి ఉప్పు పప్పు నూనె అలాంటివి, 2 కట్టుకోవడానికి బట్టలు, చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా మనం తెచ్చి ఇచ్చేదానికైతే మనం ముందుంటాం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, దయచేసి మీ ఇంటి పక్కన మీరుంటున్న ఊర్లో, మీరు రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు గుడిసెలు వేసుకుని కొంతమంది అంటారు, అలాగే గ్రామాల్లో కొంతమంది అంటారు. పింఛను వచ్చి ఎవరైనా తల్లిదండ్రులు లేని బిడ్డలైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వారికి, అలాగే ముసలోళ్ళు వృద్ధాప్యంలో ఉండి వాళ్ళ కాలం వండుకు తినలేకపోయినా సరే ఎవరో ఒకరు వండుతూ ఉంటారు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం కొద్దిగా సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఎప్పుడు పదే చెప్పే మాటలేదే, అంటే మీకు బోరు కొట్టచ్చు. ప్రస్తుతానికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ బియ్యం ఇచ్చిన తల్లి పాపం ఆమె కూడా కష్టాలనే ఉంది. వాళ్ళ బిడ్డలకి ఉన్నారు, ఆమె కూడా 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటే ఇవి అమ్ముకునే ₹10 వస్తాయి. కష్టాల్లో కూడా వాళ్ళు తినేదానికి కష్టాల్లో కూడా అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా కానీ నేను పెడుతున్న వీడియోలు చూసి నేను కొంతమందికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఆ తల్లి మనకు బియ్యం ఇవ్వడం జరిగింది. 1 కేజీ 2 కేజీలు కాదండి, 150 కిలోలు ఇచ్చింది. 150 కిలోలు అంటే తెలియదు ఏముంది, అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. కానీ ఆ తల్లికి ఇంట్లో 1 కేజీ బియ్యం కూడా పెట్టుకోకుండా బయటికి బియ్యం ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతోమంది డబ్బులు ఉన్నవారు ఉన్నారు, కానీ 2 కాసులు వేసిన తల్లినే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అదేవిధంగా ఆ తల్లి 1 కేజీ బియ్యం కూడా ఇంట్లో పెట్టుకోకుండా బయటకి ఇచ్చింది. ఈ వీడియో ఎందుకు పెడతానంటే, మీరు ఒకవేళ ఏ విధం చేతనైనా సరే ఆ భగవంతుని, ఆ తల్లి కొరకు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆ తల్లి కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపం చేసుకోండి. మీరు గుడికి వెళ్ళేవారైతే మీరు ఏ విధంగా పూజ చేయండి, మసీదుకి వెళ్ళేవారు నమాజ్ చేసేవాళ్ళైతే ఆ తల్లి గారిని జ్ఞాపం చేసుకోండి, చర్చికి వెళ్ళేవాళ్ళైతే ఆ తల్లి గారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఈరోజు ధారాళంగా బియ్యం ఇచ్చింది. ఇక నుంచి ఆ ఇంట్లో ఏ కొదువు లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండటకు మీరు సహాయం చేయండి. నేను చెప్తున్న వీడియో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే ఎంత దూరం వెళ్తుందో ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళకి వీలైనంత వరకు నేను వాళ్ళకి బియ్యం పంపించడానికి అయితే నా ఆస్కారం ఉంటుంది. ఎందుకు పదే చెప్తున్నానంటే, ఆటో చెప్పాను కదా, ఈ ఆటోలోనే నేను ముందుకు పోతున్నాను. ఈ ఆటో లేకపోతే ప్రస్తుతానికి నేనైతే లేను. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే ఈ ఆటో ద్వారా, ఈ వీడియోలు పెట్టే ద్వారా మీకు చాలామందికి ఇవ్వాలని ఆశ కలుగున్నారు, అది నాకు కూడా తెలుసు. కానీ మీకు ఇంట్లో లేకుండా అయితే ఇవ్వద్దు. మీకు ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఫోన్పే నెంబర్ ఇదే పెడతాను. నేను చాలామంది అడుగుతున్నారు, ఎవరికి కష్టం వచ్చినా కానీ ఫోన్పే నెంబర్ ఇదే పెడుతున్నాడని. నేను పెట్టడం అయితే చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరికైతే నేను వీడియో పెడుతున్నానో, ఏ వీడియోది మీకు అడుగొచ్చిందో ఆ కష్టాలను బట్టి మీరు నాకు పంపించినట్టు వాళ్ళకే ఇస్తాను. ఈ బియ్యం ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు, చెప్తున్నాను కదా. అది చర్చిలో కానీ మసీదులో కానీ గుడిలో కానీ ఎవరు కులం మత భేదాలు లేవు, రాజకీయ పార్టీకి అస్సలే సంబంధం లేదు. మీకు కావాలి అన్నప్పుడు నాకు ఇచ్చినట్లయితే, నేను ఖచ్చితంగా నాకు ఫోన్ చేసినట్లయితే నేను పంపించుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా సరే వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా చేర్చడానికి మాత్రం నేను ముందుకెళ్తాను. ఇంకోటి ఏంటంటే, కులంతో మతంతో పని లేదండి. మీరేమైనా ఇవ్వాలనుకుంటే ఎవరికైనా చేరుస్తాను. అది కూడా చెప్పాను కదా, నేను చర్చికి వెళ్తానని చెప్పేసి చర్చి వాళ్ళకి మాత్రమే కాదు, నేను ఎవరికైనా ముందు ఇవ్వటానికి ఆలోచిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు కష్టాలు ఉన్నాయా మీరు అడగొద్దు, ఏరే వాళ్ళతో అడిగించండి. నేను వీలైనంత వరకు మీకు సహాయం చేయడానికి నేను ముందుకు వస్తాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను,
కులముతో మతముతో పని లేదు, అలాగే ఏ పార్టీ ఫీలింగ్తో అస్సలే పని లేదు. మీకు కావాలన్నప్పుడు చెప్తున్నాను కదా, ఈ తల్లి గారు ఇచ్చినట్టుగానే చాలామంది నాకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. నేను పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు సహాయం చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, లేకపోతే మ్యారేజ్ డే అయినా, ఏ టైంలో అయినా మీరు ఇవ్వాలనుకుంటే అన్నం మిగిలిందా మీరు పారేయద్దు. ఇంకో మాట దగ్గర బాగా వస్తుందా, ఇంకో మాట మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫంక్షన్ చేసుకున్నప్పుడు 10 కేజీలు అన్నప్పుడు ఇంకో 2 కేజీలు ఎక్స్ట్రా వేయండి. మిగిలినప్పుడు ఈ చుట్టుపక్కల నాకు దగ్గరగా ఉంటే ఆ అన్నం నాకు ఇచ్చినట్టయితే నేను వారు చాలామంది ఉన్నారు, వాళ్ళు పంచేయడానికి నేనైతే ముందుకు వస్తాను. దయచేసి ఈ వీడియో చూసి ఈ తల్లిగారి గురించి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఏమీ లేని స్థితిలో ఎన్ని బియ్యం మనకి 5 కట్టల బియ్యం మన చేతికి ఇచ్చింది. ఈ 5 కట్టల బియ్యం మామూలు విషయం కాదు. అది ఎవరికి అంత మంచి మనసు రాదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే, ఎవరి కష్టాల్లో ఉన్నా సరే నాకు ఫోన్ చేసినట్లయితే డబ్బులు తప్ప మీరు తినేదానికి ఎప్పుడు ఎనీ టైం నేను ముందు మీకు చేస్తానని చెప్పి నేనైతే పదే వీడియోలో పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక్క పూట ఆకలి తీర్చడానికి నేను ఎప్పుడు ముందుంటాను. దయచేసి చాలామంది వీడియోలు చూసినా కూడా నేను సహాయం చేస్తానన్నారు. రండి, ఇప్పుడు నేను ఒక్కనే చేస్తాను. ఫస్ట్ ఈ సేవా కార్యక్రమం చేసేదని నేను ఒక్కనే ఉన్నా. ఒక 10 మందికి కలిసామనుకో, వారానికి ఒకసారి ఒక 10 మందికి మనం సాయం చేయడానికి ముందుంటాం. మీరు నా వీడియోలు చూస్తున్నవారు, ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒక్కటి 10 కేజీలు ఇచ్చినా సరే అది ఆ కుటుంబానికి చేస్తాను. కానీ మేము వీలేకపోతున్నాం. మా దగ్గర 5 కేజీలే ఉన్నాయి, 10 కేజీలు. నువ్వు 10 కేజీలు బియ్యం ఇచ్చినా 7 రోజులకి ఇస్తా, 5 కేజీలు బియ్యం ఇచ్చినా 7 రోజులకి ఇస్తా, ఈ విధంగా ఇచ్చినా 7 రోజులకి ఇస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఆశించైతే కాదు, మీకు వీలైనంత సహాయం మీరు చేస్తే నేను ఏరే వాళ్ళకి వీలైనంత సహాయం నేను చేయడానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, కుల మత భేదాలు లేవు. ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో మీరు దూరంగా ఉన్నట్టు చూస్తే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తారో కొంచెం కామెంట్ చేయండి.